ఏ మన పక్కింటి రామయ్య గాడు వడ్డీకిచ్చి ₹1,00,00,000 మన పక్కింటి సుబ్బారావు గాడు వడ్డీకిచ్చి కూతురు పెళ్లి చేశాడురా. మనం కూడా వడ్డీకి ఇచ్చి కోట్లు సంపాదిస్తాంరా అని ఆలోచన మాత్రం పెట్టుకోబాకండ్రి. ఇది ఏ కాలం ఇది? 2025లో బ్రతుకుతున్నాం. కంత్రిగాళ్ళు బ్రతికే ప్రపంచంలో మనం బతుకుతున్నాము. అలాంటిది నువ్వెవడో తెలియని వాడికి వడ్డీకి ఇస్తే నువ్వెలా బ్రతుకుతావురా? ఇటు తాళి కట్టిన పెళ్ళామే మొగుడిని నమ్మట్లా. టయానికి ఇంటికి రావట్లేదు. ఈడెవడితో కులుగుతున్నాడని డౌట్‌లో బ్రతుకుతుంటది మన భార్య. అలాంటిది నీ ఎవడో తెలీదు. పక్కింటోడని నువ్వు వడ్డీకిచ్చా, వాడు మోసం చేయడని నీవెలా నమ్ముతున్నావురా? నువ్వు రాత్రికి రాత్రి నువ్వు నిద్రపోతున్న టైంలో ఇంటికి తాళం వేసి దుకాణం సర్దేస్తాడు. అప్పుడు నువ్వెవరితో నాకుతావు? మనం రూపాయి రూపాయి సంపాదించిన కూడేసిన డబ్బుని తింటే మనం తినాలా? లేదంటే మన భార్య తినాలి, మన పిల్లలు తినాలి కానీ, ఎవడో తింటుంటే నువ్వేం చేస్తావు? అందుకని ఈ రోజుల్లో నీ డబ్బుల్ని ఎవడికి ఇవ్వకు. ఇవ్వాలంటే ఫ్రీగా ఇచ్చేసి. నీ మనసు తృప్తిగా ఉంటది. ఓడు నిన్ను దేవుడిలాగా పూజిస్తాడు. అంతేకాని వడ్డీకి గిడ్డీకి ఇవ్వకురా బాబు. నాకేస్తావు, నా మాటిని బాగుపడతావు.